పొద్దున్నే రే చూడరా. ఎవర్రా? పాలండి స్వామి. ఈరోజు ఒక 60 హ్యాండ్ బ్యాగులు 30 వాలెట్ వరకు చూడు స్వామి. పాలన్నారు గేందోలుకు వచ్చారేంటి? కూర్చోండి. స్వాతి ఎవరు? నేనే. నీ హ్యాండ్ బ్యాగ్ ఎక్కడ? ఎందుకు? ఏం లేదు, మా వాడు నీ హ్యాండ్ బ్యాగ్ లేదో దాచుకున్నాడంట. మీరేదో కన్ఫ్యూజ్ అయినట్టున్నారండి. రైట్, వాడిని తీసుకురంట్రా. వీడు నీ బ్యాగులో పెట్టిన వినాయకుడి విగ్రహం ఎక్కడ? మీరెవరో ఏంటో నాకు అసలేమి. నా పేరు దుర్గా ప్రసాద్. 40 మర్డర్లకు పైగా చేశాను. మర్డర్లు చేసే రోజుల్లో నన్నెవరో పెద్ద పట్టించుకోలేదు. అంతా మానేసి రాజకీయాల్లోకి వెళ్ళిపోదాం అనుకుంటే ఆ కేసులని ఇప్పుడొచ్చి చుట్టుకున్నాయి. నా మీదున్న కేసులన్నీ ఎత్తేమని ఒక మినిస్టర్ని అడిగాను. నాకు డబ్బులేం అక్కర్లేదు, ఆ విగ్రహం తీసుకొచ్చి గిఫ్ట్గా ఇవ్వమన్నాడు. అది వాడికి దొరికితే సీఎం అయిపోతాడని వాడి నమ్మకం. చిన్న కోరికే అనుకున్నాను, కానీ నిన్నే తెలిసింది ఆ విగ్రహం విలువ 10 కోట్లకు పైనే ఉంటుందని. 10 కోట్ల? సింపుల్గా తేల్చేద్దాం అనుకున్నాను, కానీ వీడు ఇంతదాకా తీసుకొచ్చాడు. సో చెప్పండి, ఆ విగ్రహం ఎక్కడుంది? మీరు చెప్తున్న నాకేం అర్థం అవ్వట్లేదు సార్. లాస్ట్ టైం అడుగుతున్నాను, ఆ విగ్రహం ఎక్కడుందో చెప్పండి. నిజంగా నాకు తెలియదు సార్. నిజం చెప్తారా చస్తారా? అన్నా చెప్పు. నేను చెప్పలేనన్నా, చూపిస్తా.